అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా అండి. ఈరోజు మనము ఈజీగా ఒక గ్రాండ్ డిజైన్ అయితే రెడీ చేద్దామండి. దానికోసం నేను యూజ్ చేసుకున్న మెటీరియల్ వచ్చి ఈ గోల్డ్ రింగ్స్ అయితే తీసుకున్నా అండి. ఇది మనకి జరీతోటి చేసి ఉంటుంది. ఎంబ్రాయిడరీ రింగ్స్ మనకి ఇలా దొరుకుతాయండి, కలర్స్లో కూడా ఉంటాయి. ఓకేనా. ఈ శారీకి వచ్చేసి నేను ఇలా గోల్డ్ కలర్ రింగ్స్ తీసుకున్నాను. అలాగే థ్రెడ్స్ వచ్చేసి శారీ కలర్లో ఉన్న థ్రెడ్స్ తీసుకున్నాను. వీటితో పాటు 3mm సైజు ఉన్న గోల్డ్ బీడ్స్ కూడా తీసుకున్నాను. ఓకేనా. మీరు పట్టు చీరలకు యూజ్ చేసుకునేవి కొంచెం ఎక్కువగా కాస్ట్ పెట్టి చేసుకుంటారు కాబట్టి చేయించుకుంటారు కాబట్టి ఇలాంటి మెటీరియల్ అయితే మీరు యూజ్ చేసుకోండి. ఇలా బంచెస్లో దొరికే బీడ్స్ మీరు యూజ్ చేసుకున్నట్టయితే మీకు కలర్ పోకుండా ఉంటాయి. కొన్ని రోజుల వరకు అయితే గ్యారంటీ ఇవ్వగలుగుతాము. ఎందుకనంటే మీరు మగ్గంలో బ్లౌజెస్కి వాడే బీడ్స్ కూడా ఇవే ఉంటాయి కాబట్టి మీరు వాటిని నమ్మి ఎలా అయితే వర్క్ చేసుకుంటారో అలాగే టాజిల్స్ విషయానికి వచ్చినప్పుడు కూడా ఇలాంటివే యూజ్ చేసుకునేటట్టుగా చూడండి. ఎందుకంటే నార్మల్ గోల్డ్ అయితే మనకి ర్యాపిడ్కి అంటే చేతిలో ఇట్లా పోసుకొని ఇట్లా నలుపుతాం చూసారా, అలా ర్యాపిడ్కి అయినా కూడా వాటి కలర్ పోతుంది, అలాగే బ్లాక్ కూడా అవుతుందన్నమాట. ఓకేనా. బీడ్స్ విషయం చెప్తున్నా నేను. ఇలా రౌండ్ బీడ్స్ మరి దారుణంగా ఉంటాయి. ఈ కొంచెం షేప్స్ డిజైన్స్ ఉన్న మెటీరియల్ ఓకే, కానీ ఈ రౌండ్ బీడ్స్ వచ్చి చాలా తక్కువ క్వాలిటీ ఉంటుందన్నమాట. సో మీరు వాడుకునేటప్పుడు చేయించుకునేటప్పుడు ఇలా బీడ్స్కు మధ్యలో ఉన్న తేడా అయితే చూసుకోండి. ఎందుకనంటే చాలామంది నమ్ముతారు ఏమని, కలర్ పోతాయి అని. మంచి క్వాలిటీ తోటి మంచి బీడ్స్ పెట్టి చేయించేసుకున్నట్టయితే మీకు కలర్ పోవండి. ఓకేనా. ఎందుకనంటే ఇంత బీడ్స్ పెట్టి చేస్తున్నా కాబట్టి ఖచ్చితంగా మీరు నన్ను అడుగుతారు, అందుకనే చెప్పాను అన్నమాట. ఓకేనా. బీడ్స్ ఎక్కువ వాడాను దీంట్లోనే, దానివల్ల చెప్తున్నాను. ఓకేనా. ఇప్పుడైతే డిజైన్ విషయానికి వెళ్దాము. ఇలా రింగ్స్ వస్తాయి కదా అండి, ఇలా అయితే 2 రింగ్స్ తీసుకోవాలి. ఓకేనా. తీసుకున్న తర్వాత థ్రెడ్స్ తీసుకోండి. ఇలా తీసుకున్నాక ఇలా దీని లోపల పెట్టేసి చివరి వరకు తీయండి ఇలా. ఓకేనా. దారాలు చిక్కు లేకుండా చూసుకోండి. మళ్ళీ కట్ చేసిన తర్వాత మనకి దిగుడుగా ఉంటే థ్రెడ్ ఇంకోసారి యూజ్ చేసుకోవటానికి కూడా రాదు. అందుకని చూసుకొని ఇలా పెట్టేసుకొని జరీ తీసుకొని చుట్టేసేయండి. ఓకేనా. ఫస్ట్ ఒకసారి ఇలా పెట్టి చుట్టండి. ఓకేనా. ఆ తర్వాత ముడేసేసుకోండి. ఆ ముడేసిన తర్వాత కూడా 2-3 ముళ్ళు వేసేయండి. వేసిన తర్వాత కూడా మీరు ఇది వదిలిన తర్వాత ఇది ఇలా వస్తుందనుకోండి, ఏం చేస్తారంటే దీన్ని ఒకసారి పైకని చుట్టండి. దాని తర్వాత ఇలా కిందకని ఒకసారి చుట్టండి. అదేం థ్రెడ్ అనుకోమాకండి. ఫస్ట్ మనం జరీ తీసుకున్నప్పుడు ఇలా ఒక లైన్ పెట్టుకుంటాం కదా, అదే అన్నమాట. ఒక్కోసారి ఏంటంటే ట్విస్ట్ వస్తుందన్నమాట. అలా రాకుండా ఇలా పైకి కిందికి మలిచేసి చేసుకుంటే రిస్క్ ఉండదు. ఓకేనా. ఇలా చేసుకున్న తర్వాత మనకి టాజిల్ అనేది లెంత్ చూసుకొని కట్ చేసేసుకోండి. ఓకేనా. నాకైతే ఇంతవరకు సరిపోనుంది, కట్ చేసేసాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత నీడిల్కి కాటన్ థ్రెడ్ 8 లైన్స్ తీసుకోండి. ఓకేనా. తీసుకున్న తర్వాత ఈ బీడ్స్ అయితే తీసుకోండి. ఆ తర్వాత రింగ్ తీసుకొని ఇక్కడ స్టార్టింగ్ ఎడ్జ్ నుంచి స్టార్ట్ చేసేసుకోండి ఇలా. ఓకేనా. ఇలా ముడేసేసుకోండి. తర్వాత బీడ్స్ తీసుకోండి. 3 బీడ్స్ తీసుకోండి. ఆ తర్వాత 2 తీసుకోండి. ఈ ఫస్ట్ బీడ్ లోపల నుంచి నీడిల్ వెనక్కి తీయండి. మళ్ళీ 2 తీసుకోండి.
వన్నే తీసానా? ఇలా ఇదే ప్యాటర్న్లోనే రింగ్ అంతా కుట్టేసేయండి. ఇలా అయితే శారీకి కావాల్సిన రింగ్స్ అయితే రెడీ చేసుకోండి. శారీకి 50 ఇంచెస్ ఉంటాయి. 50 ఇంచెస్లోనే మనకి 1 ఇంచ్కి ఒకటి చేసుకున్నట్టయితే 50 పడతాయండి. అలా మీరు తగ్గించుకుంటూ పోతే 25 టాజిల్స్, 16 టాజిల్స్ అలా వస్తాయండి. 2 ఇంచెస్కి 4 ఇంచెస్కి అలా చేసుకుంటే ఓకేనా. 1.5 ఇంచ్కి అట్లా చేసుకున్నట్టయితే 30 to 35 మధ్యలో అయితే వస్తాయి. ఓకేనా. మీరు వీడియో చూసినట్లయితే మీకు అర్థమవుతుందండి. స్కిప్ చేస్తే నేనేం చేయలేను. ఓకేనా. ఇలా అయితే రింగ్స్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత మన శారీకి కట్టేద్దామండి. కాటన్ థ్రెడ్ మళ్ళీ 8 లైన్స్ తీసుకొని అయితే శారీకి అయితే టై చేసేసుకోండి. ఆ తర్వాత ఇలా బీడ్స్ అయితే తీసుకోండి. నేను ఇక్కడ స్టార్ట్ చేస్తున్నా కాబట్టి మీకు కూడా థ్రెడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు స్టార్ట్ చేస్తున్నట్లయితే ఇదిగో ఇలా స్టార్ట్ చేసేసుకోండి. ఓకేనా. ఇలా ఫస్ట్ బీడ్ లోపల నుంచి తీయండి. ఓకేనా. మీరు స్టార్టింగ్ ఇప్పుడే శారీ స్టార్ట్ చేసినట్లయితే ఫస్ట్ ఒక బీడ్ అయితే తీసుకోండి. ఆ తర్వాత ఇంకొకటి అంటే 2 బీడ్స్ తీసుకోవాలి. తర్వాత రింగ్ తీసుకొని మీరు ఈక్వల్గా బీడ్స్ కట్టారా లేదా చూసుకోండి. ఓకేనా. అలా కట్టినట్టయితే సెంటర్లో ఉన్న ఒక బీడ్కి అయితే కూర్చోండి. కూర్చిన తర్వాత ఇంకొక 2 బీడ్స్ అయితే తీసుకోండి. తీసుకొని యూ షేప్లో లేదా వి షేప్లో వచ్చేటట్టుగా శారీకి కూర్చోండి. ఆ తర్వాత ఫస్ట్ బీడ్ లోపల నుంచి నీడిలు ఇలా కిందకి తీయండి. తీసేసి కాస్త సరిగా సెట్ చేసుకున్న తర్వాత ఇంకొక 2 బీడ్స్ తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత శారీకి ఇలా కూర్చేసేయండి. ఓకేనా. తర్వాత మళ్ళీ బీడ్ లోపల నుంచి ఇలా కిందకి తీయండి. ఈ విధంగా 5 స్టెప్స్ అయితే చేయండి. నాది 1 అయిపోయింది, ఇది 2. ఓకేనా. తర్వాత 3, 4, 5. ఇలా 5 పెట్టేసిన తర్వాత ఎక్స్ట్రా ఒక బీడ్ తీసుకొని ఈ రింగ్ తీసుకోండి. ఇప్పుడు కూడా రింగ్ మనకి ఈక్వల్గా బీడ్స్ వచ్చాయా లేదా చూసుకోండి. నాకు ఇక్కడ రాలేదు, అందుకని ఈ సెంటర్లో ఉన్న 2 బీడ్స్కి నేను నీడిల్ తీసుకుంటున్నాను. ఇలా తీసుకొని మళ్ళీ ఇంకొక బీడ్ తీసుకొని 2 బీడ్స్ తీసుకొని సేమ్ అలానే కట్టేసేయండి. ఆ తర్వాత అదే బీడ్ లోపల నుంచి వెనక్కి తీయండి. ఇంకా ఇదే ప్యాటర్న్ అయితే మీరు కంటిన్యూ చేసుకోవచ్చండి. ఓకేనా. నేను మీకైతే డిజైన్ చూపిస్తాను, ఎలా ఉందనేది చూసి చెప్పండి. చాలా గ్రాండ్గా వచ్చింది డిజైన్ అయితే, హెవీగా కూడా ఉంది. సో ఇది అండి ఇవాళ మన డిజైను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్కు వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్.